వెల్కమ్ టు వీకార్స్. మనం రీసెంట్గా అయితే మన కంపెనీ డెమో వెహికల్ అయితే సేల్కి అయితే పెట్టాం కదా. సో ఆ వెహికల్ అయితే మన నర్సీపట్నం నుంచి మధు గారు డైరెక్ట్గా వచ్చి ఫైనాన్స్ అయితే చేయించుకున్నారు. మన చోళ ఫైనాన్స్లో ఫైనాన్స్ చేయించి డైరెక్ట్గా ఈరోజు అయితే డెలివరీ తీసుకున్నారు అనమాట. సో ఆయన మాట్లాడి మన సర్వీస్ అయితే ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే ముందు ఏంటంటే, ఎవరికైనా వెహికల్ కావాలనుకున్నా, ఫోన్ వెహికల్ ఇచ్చేద్దాం అనుకున్నా కింద ఉన్న నెంబర్కి అయితే మనం కాల్ చేసి మీరు బెస్ట్ వెహికల్ అయితే చూస్ చేయడం అయితే జరుగుతుంది. కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు వెహికల్ ఇచ్చేద్దామన్నా బెస్ట్ ప్రైస్ అయితే కోట్ చేయడం జరుగుతుంది. అలాగే వెహికల్ కొందాం అనుకున్నా బెస్ట్ వెహికల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మన మధు గారితో ఒకసారి మనం మన సర్వీస్ అది ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. ఓకే, సో మీ మాటల్లో మన సర్వీస్ అది ఎలా ఉందో ఒకసారి చెప్తారా? వెహికల్ రిసీవ్ అంటే మనం వచ్చిన కాడ నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఒక కంప్లీట్ ప్రాసెస్ అంతా ఒక ట్రాన్స్పరెంట్ వేలో జరుగుతుంది. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఆ వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, వాటి యొక్క పాజిటివ్స్ డ్రాబ్యాక్స్ మొత్తం నీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి, మనకి వెహికల్ ఎంతకైతే వస్తుందో ఆ వాల్యూ మొత్తం మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి నచ్చితే వీ కెన్ గో ఫార్వర్డ్. సర్వీస్ అయితే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. టోటల్గా మన సర్వీస్కి టోటల్గా 10 out of 10 లో ఎంత ఇద్దాం అనుకుంటున్నాను? నేనైతే 10 ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తారు. అలాగే ఓవరాల్ గా మా సర్వీస్ కి ఎవరైనా ఎక్కడైనా రిఫర్ చేస్తారా? ఖచ్చితంగా, డెఫినెట్ గా. ఎవరికైనా నాకు కూడా కావాల్సింది మీ దగ్గర నుంచి నలుగురు ఈ సర్వీస్ బాగుంటే తప్పకుండా నలుగురు మీ నుంచి అయితే రావాలి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఇలాగే రెగ్యులర్ గా మన దగ్గర కాల్ డెఫినెట్లీ. అలాగే మీరు కూడా మీ సర్కిల్ లో ఎవరికైనా వెహికల్ కావాలంటే తెలుసు కదా, మన వీకార్స్ వాచ్ పెన్ ట్రూ వాల్యూ అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఆల్. మీరు చేయాల్సింది జస్ట్ లైక్ చేసి ఫాలో చేయడమే.